జై శ్రీమన్నారాయణ. కిష్కింధాకాండలో అడవికి వెళ్ళినటువంటి లక్ష్మణుడు తిరిగి వచ్చి తన అన్నను చూశాడు. బాధలో కూర్చున్న అన్నను చూశాడు. ఒంటరిగా కూర్చున్నటువంటి రామభద్రుణ్ణి చూస్తున్నాడు లక్ష్మణుడు. ఆకాశం వైపు తిరిగి చూస్తూ ఉండేటటువంటి కంటనీరు పెట్టుకుంటూ ఉండేటటువంటి రాముడిని చూశాడు లక్ష్మణుడు. దుఃఖిస్తూ ఉండే రాముడిని చూసేసరికి లక్ష్మణునికి కూడా దుఃఖం ఆగలేదు. పరితాపదీనః సౌమిత్రిః ఉవాచ రామం. లక్ష్మణుడు దుఃఖిస్తూనే రాముడితో ఈ రకంగా అంటూ ఉన్నాడు. లక్ష్మణుడు చూస్తూ ఉన్నాడు శ్రీరామచంద్రుడిని. ఎట్లా ఉన్నాడు రామభద్రుడు? కొండ మీద ఒంటరిగా బాధలో కూర్చొని ఆకాశాన్ని చూస్తూ ఉండేటటువంటి శ్రీరామచంద్రుడిని చూసి లక్ష్మణుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు. అన్నా రామా, మనస్సును నిమ్మలపరుచుకో, సమాధానపరుచుకో, పౌరుషాన్ని తగ్గించుకోకన్నా, ప్రయత్నాన్ని విడవకన్నా. నువ్వు మహాబలశాలివి. అన్నా రామా, క్రియాభియోగం, కార్యదీక్షను పెంచుకో. మనఃప్రసాదం, మనస్సును కలుషితం చేసుకోకన్నా నిర్మలంగా ఉంచుకో. సమాధియోగ, ధైర్యాన్ని పెంచుకో అన్నా. అనుగతంచ కాలం, ఉపాయాలను ఆలోచిస్తూ ఉండు. సహాయ సామర్థ్యమదీన సత్వ, అన్నా నీకు సహాయము చేస్తా అని సిద్ధముగా ఉన్న సుగ్రీవాదుల సామర్థ్యాన్ని ప్రోత్సహించు, దానిని ఉపయోగించుకో. అన్నా నీకు సహాయపడేటటువంటి దైవోపాసన చెయ్యన్నా. స్వకర్మహేతుంచ కురుష్వహేతుం. అన్నా నువ్వు నీ కార్యాన్ని సాధించాలంటే ఇవన్నీ సాధనాలు, ఇవన్నింటిని కూడా నువ్వు ఉపయోగించుకోవాలి. దేనిని నిర్లక్ష్యము చేయకూడదన్నా. ఓ వీరుడా రాముడా, ఓ నరనాథ, ఓ సీతాపతి, నువ్వు చేపట్టినటువంటి సీతమ్మను న జానకి మానవ వంశనాథ త్వయా సనాథ సులభ అపరేణ. నువ్వు చేపట్టినటువంటి సీతమ్మను ఇతరులు చేజిక్కించుకోవటం అనేటటువంటిది అసాధ్యము, అది సులభము కానే కాదన్నా. నువ్వు అమ్మ గురించి ఆలోచించకింకా, భయపడకు అన్నా. నువ్వే సీతమ్మకు నాథుడవు, మానవులందరికీ నువ్వే నాథుడవు అన్నా. సీతమ్మను తాకటమంటే ప్రజ్వలించే అగ్నిజ్వాలలను, రగులుతున్నటువంటి అగ్నిని తాకటము లాంటిదన్నా. న దక్ష్యతే వీరవరార్హ కచ్చిత్. ఈ లోకములో ప్రజ్వలించే అగ్నిజ్వాలను తాకి ఎవడైనా చేతులు కాల్చుకుంటాడా అన్నా అని లక్ష్మణుడు శ్రీరామచంద్రుడితో మాట్లాడుతూ ఉన్నాడు, ఓదారుస్తూ ఉన్నాడు. ఎటువంటి యుక్తుల చేత కూడా ఖండింపరాని విధంగా లక్ష్మణుడు రామభద్రుడిని ఓదారుస్తున్నాడు. సమయానికి తగిన మాటలు చెబుతూ లక్ష్మణుడు రామభద్రుడిని సమాధానపరుస్తూ ఉన్నాడు. రాబోయే కాలానికి చేయతగిన పనులు చెబుతూ లక్ష్మణుడు రామభద్రుడిని ఓదారుస్తూ ఉన్నాడు. ఓదార్పును కలిగించేటట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు లక్ష్మణుడు. ధర్మార్థ సమాహితంచ, ధర్మార్థ సహితమైనటువంటి మాటలు. సలక్షణం లక్ష్మణం అప్రదృశ్యం. శుభలక్షణ సమేతుడైనటువంటి లక్ష్మణుడు రామభద్రుడికి ధర్మార్థ సహితమైనటువంటి మాటలు చెబుతూ ఉన్నాడు. ఇవన్నీ విన్నాడు శ్రీరామచంద్రుడు. ఇలా అంటూ ఉన్నాడు, తమ్ముడు, కొడుకులాగా నాకు చక్కగా చెప్తూ ఉన్నావు. రామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి,
సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే
నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.